ప్రభు మాట ఎలా ఉంటుంది చెప్పండి, మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన కూడిక. ఏ కూడికమ్మా? ఉపవాస ప్రార్థనైనా. మీరు ఒక పూటైనా ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒక పూటైనా, మధ్యాహ్నం ఎలాగైనా భోజనం చేస్తున్నారు కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఒక పూటైనా ఉపవసించి ప్రార్థన చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యానికి వెళ్దాం. ఇక మనం సమయాన్ని పోనివ్వకుండా ఈ యొక్క శనివారం మరి ఈ ప్రాంతంలో ఉపవాస ప్రార్థన కూడికలో కొద్దిగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన కనుక దానికి సంబంధించిన కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 65వ కీర్తన, దేవుని వాక్యంలో నుండి 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. మనందరూ తెలుసు 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరు. చాలు, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించువారా సర్వ శరీరుని యొద్దకు వస్తారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందమ్మా? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే, మనము మరి ఎలా మనం ప్రార్థన చేయాలి. వాక్యం అంశం చెప్పండి అమ్మా. ఎలా మనం ప్రార్థన చేయాలి. మీ పక్క వారు చెప్పండి, ఎలా మనం ప్రార్థన చేయాలి చెప్పండి. ఆకలి చెప్పు, నువ్వు చెప్పక్క. ఆకలి చెప్పండి, చెప్పుకోండి, చెప్పు. మీరు అందరూ కూడా చెప్పుకోండి, మీరు కూడా చెప్పుకోండి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పుకోండి. చెప్పుకున్నామా? చెప్పుకున్నాక మిత్రులు కూడా చెప్పుకోండి. మనం ఎలా ప్రార్థన చేయాలి. చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. 65వ కీర్తన 2వ వచన ప్రకారంగా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరు. హల్లెలూయా. దేవుని దగ్గర కంట సర్వ శరీరులు వస్తున్నారంట. నిజమే, మన ప్రభువారు మన ప్రార్థన ఆలకించేవాడు కనుక, ప్రార్థనకి ఆయన జవాబిచ్చేవాడు కనుక, మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు కనుక ఈ రోజున అందరూ అన్ని కులాల వారు ప్రార్థన చేస్తున్నారు. అన్ని కులాల వారు ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన. అన్ని మతాల వారు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది మాకు అన్నిలో కూడా దేవుని బిడ్డ రక్షించబడిన వారు కూడా, ఒకవేళ ముస్లిమ్సే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, పాస్టర్లం కనుక, సేవకులం కనుక, అయ్యా మా కొరకు కూడా ప్రార్థన అనేది అందరూ కూడా నమ్ముతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రార్థన ఆలకించేవాడే ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, విననేర్కున్నట్లు నా చెవులు మందంగా లేదు, రక్షింపనేర్కున్నట్లు నా హస్తము కొరచగా లేదు. అందుకని మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎలా మనం ప్రార్థన చేయాలి? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన వినేవాడు. ప్రార్థన ఆలకించడమే కాదు, మనం నిజముగా మొరపెడితే, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడంట. సమీపంగా అంటే దగ్గరగా ఉన్నాడని అర్థం. తనకి ఎందరైతే నిజముగా ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు, ఆదివార ప్రార్థనలు దేవుని బిడ్డలారా తనకి ఎందరైతే నిజముగా మొరపెడతారో, నిజముగా ప్రార్థన చేస్తారో వారికి ప్రభు సమీపముగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడమ్మా? సమీపం. అందుకనే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ఎద్దకు సర్వ శరీరులు వస్తున్నారు. అయితే ఎలా మనం ప్రార్థన చేయాలి? మన ప్రార్థన ఆలకించే దేవుడు కదా, మనం ఎలా ప్రార్థన చేయాలి? చూడండి, దేవుడి వాక్యంలో నుండి మనం ఎలా ప్రార్థన చేయాలంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనము 41వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. చూసారా, మనం వాక్యం అంశం ఏంటంటే ఎలా మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది మనం ఎలా ప్రార్థన చేయాలంటే మెలుగుగా ప్రార్థన చేయాలి. చెప్పండి అమ్మా, ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి. మెలుగుగా. మనం ప్రార్థన అనుభవంలో మనకి మెలుగు అనేది కావాలండి. ఆనాడు యేసు ప్రభు వారు గెత్సెమనే తోటకెళ్ళి ఆయన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అయ్యా నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, అయ్యా నీ చిత్తమైతే నన్ను తొలగించు, తప్పించు అంటున్నప్పుడు ఈ శిష్యులంతా భారముగా నిద్రపోతా ఉన్నారంట. భారంగా ఏం చేస్తున్నారు? వారి కన్నులు భారంగా ఉన్నాయంట, వారి శరీరం బలహీనమైపోయింది అనుకుంటారా. వారు నిద్రపోతున్నప్పుడే యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి.
ఒక్క గడియను మీరు మెలకుగా ఉండి ప్రార్థించలేరా? మనం ఎలా ప్రార్థన చేయాలంటే దేవుని బిడ్డలారా, మెలకువగలిగి, మన ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. చాలా సార్లు ప్రార్థనకు వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. కూడికి ఎందుకు వస్తారో కూడా తెలియదు. వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, స్నానం చేస్తారు, ఇంట్లో ఉన్న పనులన్నీ పక్కన పెడతారు, శుభ్రంగా బైబిల్ పట్టుకొని వచ్చి గాఢ నిద్రకి వెళ్ళిపోతారు. నిద్ర కూడా కాదు, మళ్ళీ గాఢ నిద్ర. ఏదో ఒక రావట్ల పులుపు పాట వేశారంటే సరే, ఏదో అట్లా వేశారు అనుకోవచ్చు. శుభ్రంగా పాస్టర్ గారి ప్రసంగం వారికి ఎలా ఉంటుందో చెప్పండి? జ్వాల పాట, లాలీ జొజ్జో లాలీ జొజ్జో అని చిన్నపిల్లలు గుర్తిస్తాం కదా. మా ప్రసంగాలు మీకు బొజ్జగింపులాగా ఉంటాయి. కడుపులో భయం లేదండి. ప్రభు సన్నిధిని, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. ప్రభు యొక్క దేవాలయం ఇది. నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చా, ప్రభు సన్నిధిలో గడపడానికి వచ్చా. కనుక నేను ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఒక్క గడియ మీరు దయచేసి ప్రార్థన చేయండి. అంటే ఒక గంట సమయం మీ జీవితంలో దేవుని బిడ్డలారా, మీ దినచర్యలో, మీ రోజు గంటలో, మీ రోజు దినచర్యలో, మీ దినములో ఒక్క గడియ ప్రభువుకి ఇస్తే గొప్ప కార్యాలయం చేస్తాడు. హల్లెలూయా! ఎంత ఏమంటున్నాడు దేవుడు? ఒక గంట. ఆ రోజు శిష్యుని దేవుడు ఏం కోరుకున్నాడంటే ఒక్క గడియ అయినను మీరు మెలుకు ఉండి ప్రార్థించలేరా? దేవుడు బిడ్డలారా, మనం మెలుకుగా ఉండి, ఎందుకంటే చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18లో వచ్చిన ప్రకారము, మీరు వాక్యం అందించే వాళ్ళైతే త్వరగా తీసి నాకు దయచేసి వాక్యం అందించి చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంది కదా, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో చూడండి, విజ్ఞాపన చేయించు. ఎలా ఉండమని చెబుతుంది? మెలకుగా. కింద మాట విజ్ఞాపన చేయండి. చూడండి, ప్రతి విధమైనటువంటి ఆత్మ వలన ప్రతి సమయమందు మెలకుగా ఉండి విజ్ఞాపన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనకేం అవసరం? మెలుగు జీవితం అవసరం, చురుకైన జీవితం అవసరం. దేవుని బిడ్డలారా, మనం ఎవరు అంటే పగటి వారం, రాత్రి వారం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు రాత్రి సంబంధులు కాదు, మీరు పగటి వారు. రాత్రి జాముల్లో ఉండేవారు లాగా వారి వలె మీరు నిద్రమత్తుతో ఉండొద్దు. రాత్రిగానే ఏమొచ్చిందమ్మగా, కొంతమందికి 7 గంటలకే నిద్ర, కొంతమందికి 8 గంటలకే నిద్ర. ఆమె ఎంత నిద్రభారమో. కొంతమంది చూస్తారు, ఇది పుట్టింది తినడానికి, పడుకోవడానికి, తిరగటానికి అన్నట్లుగా ఉంటారు. ఇక మన జీవితం అంతేనే, ఇంకా తినేదానికి, పడుకునేదానికి అయిపోయింది జీవితం. ఇంకా ప్రభు మన పట్ల ఒక ఉద్దేశం, ఒక తలంపు, ఒక చిత్తం ఆయనకంటూ ఉంటుంది కదా. అవేమీ లేదు. ఒక ఆత్మీయుడిగా ఏమీ లేదు. తిన్నామా పడుకున్నామా, తిన్నామా పడుకున్నామా. ఒక్కొక్క యవనస్తుని కదిలిస్తే చదువుతున్నారు కానీ, తల్లిదండ్రులు చదివిస్తున్నారు కానీ, వాడు ఏం లేదు, ఫోన్ పట్టుకున్నాడు, తింటున్నాడు, పడుకున్నాడు. తల్లిదండ్రులు 2 పెడుతున్నారు కదా, 3 పూట్ల. శుభ్రంగా కడుపుకు తింటాం, పడుకోవడం, కడుపుకు తింటాం, పడుకోవడం. ఇదే దేవుడు బిడ్డలారా. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మనం పగటి వారం అంట. ఎలాంటి వారం చెప్పండి? మనం పగటి వారు ఎలా ఉంటారు? పగలు నిద్ర వచ్చిద్దా? ఏదో మధ్యాహ్నం బాగా అలసిపోయినప్పుడు, 1 గంట బాగా వరిగా తిన్నప్పుడు, ముక్క పడ్డప్పుడు, ఏమంటప్పుడు, ఏదన్నా మటనో చికెనో. మనం పగటి వారముగా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలమ్మా? మెలకువగా. చూడండి, మనం పగటి వారం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యములో మరి అపవాది అనేటువంటి గర్జించు సింహంగా వాడు వస్తున్నాడంట. అపవాది ఎలా వస్తున్నాడంటే గర్జించు సింహంగా ఎవరిని మృంగుదుననే వస్తున్నాడంట. మరి వాడి దాడిలో నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. అది చూసారా? ఎవరిని మృంగాలని అపవాది దాడి మామూలు లేదు. కడవరి దినాల్లో ఎవరిని వీడ్చుకొని వెళ్ళిపోవాలా, ఎవరిని బంధించాలా, ఎవరిని పాపములో పడివేయాలా, ఎవరిని లోకములో పడివేయాలా,
అపవాది దాడి భయంకరంగా ఉంది కడవరి దినాల్లో. అందుకనే వాడు గర్జించి సింహాలే తిరుగుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మెలకువగా ఉండి ఒక గడియను ప్రార్థన చేసుకో. నీకు పనులు భారం ఉంటాయి, నువ్వు కుటుంబ పనులు చేసుకోవాలి, నీకు ఇంటి పనులు ఉంటాయి, సమస్తం ఉంటుంది. అన్ని చక్కబెట్టుకొని జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందో అలాగ నువ్వు చక్కబెట్టుకొని దేవుళ్ళారా నీ పనులు నువ్వు చూసుకొని, ఇంటి పనులు, పిల్లల పనులు, వంట పనులు అన్నీ చూసుకొని నువ్వు కొద్ది సమయాన్ని ఖాళీగా ఉంచుకొని ప్రభు పాదాల యొక్క మెలకువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలమ్మా? చాలాసార్లు కొంతమందిని గమనిస్తే ప్రార్థన చేయడానికే కూర్చుంటారు. దేని కూర్చుంటారు? ప్రార్థన చేస్తూ కూడా పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూవమ్మా? ప్రార్థన చేస్తూ కూర్చొని 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 వచ్చి ఒక నేను ఇంటనే గల్లించా, దిగ్గులు లేచాడు. ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? పడుకొని ప్రార్థన. ఇంకొకటి కలిగితే ఏం చేస్తున్నావు అంటే నేను దర్శనం చూస్తున్నాను అంటున్నాడు. పడుకొని ఏం చేస్తున్నాడంట? చూడు చూడు బాగా సైతాన్ని కలిగి. దేవుని బిడ్డలారా చూడండి, మనం చూడండి ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలమ్మా? మెలకువ. ఒక్క గడి అయిన ప్రభు సన్నిధిలో మెలకువగలిగి మనం ప్రార్థన చేసుకోవాలండి. ఎలా మనం ప్రార్థన చేయాలి? మెలకువగా ప్రార్థన చేయాలి. రెండవది మనం ఎలా ప్రార్థన చేయాలంటే లూకా సువార్త 18వ అధ్యాయము కొన్ని వచనాలు చదవండి. మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఓకే. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. తర్వాత అతడు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరుచుకునేవారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. హల్లెలూయా. ఈ మాట మీరు చదువుతుండగానే మీకు ఈ సందర్భం అర్థమైందండి. మనం ఎలా ప్రార్థన చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవది విసుగక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? విసుగక. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్పి ఆయన మరి తన శిష్యులైనటువంటి వారు ప్రార్థన చేయాలని, వారి అనుభవంలోకి రావాలని వారికి ఒక మంచి ఉపమానం చెబుతున్నాడు. ఒక న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలను జ్ఞాపకం చేస్తూ ఆమెకి తన ప్రతివాదకి మరి ఒక వాదం ఉన్నప్పుడు ఆ న్యాయాధిపతి దగ్గరకు వస్తే నేను న్యాయం తీర్చనని ఆమెను పంపివేస్తున్నాడు. ఆమె ఏం చేసింది? అతను పంపేస్తున్నాడని ఆగిపోకుండా మరలా వస్తుంది, అయ్యా న్యాయం తీర్చయ్యా, వెళ్ళిపోతుంది. మరలా వస్తుంది, న్యాయం తీర్చయ్యా, వస్తానే ఉంది. ఒక్కసారి మనం చెయ్యంటే మనం ఇంకా పని చేయం కదా. మనకి ఎంత రోషమో, మనకు ఆత్మీయ జీవితంలో ఉండవలసిన రోషము శరీర సంబంధమైన వాటిల్లో ఉంటుంది మనకి రోషం. దేవుని బిడ్డలారా చూడండి, ప్రభువు దగ్గర కూడా కొంతమంది దేవుడు నాకు ఏం చేశాడయ్యా, ఏం పంపించాడు అని అడిగిపోయేవారు ఉంటారండి. ఒక్కసారి ప్రార్థన చేసి ఏమంటే విధవరాలంట ఆయన దగ్గరకు వచ్చి మాటి మాటికి అడిగిందండి. ఎలా అడిగింది చెప్పడమ్మా? మాటి మాటికి విసుగుపోకుండా, అలిసిపోకుండా, దేవుని బిడ్డలారా ఇబ్బంది పడుకోకుండా ఆయన దగ్గరకు వచ్చి మాటి మాటికి అయ్యా న్యాయము తీర్చు అని ఒకటే అడగ్గా ఆయన న్యాయం తీర్చాడంట. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు కదా, ఆ అన్యాయస్తుడే కనికరింపబడి కరిగిపోయి న్యాయం తీరిస్తే మీరు నా పిల్లలైనటువంటి వారు మీరు నన్ను గురించి మొరపెట్టుకుంటుంటే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు మీరు దివారాత్రములు మీరు మొరపెడతా ఉంటే, డే అండ్ నైట్ మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు నా పాదాలు పట్టుకుంటుంటే నేను న్యాయం తీర్చనా మీకు? హల్లెలూయా. నేను మీకు సహాయం చేయనా? నేను మీకు ప్రార్థనకి జవాబునా అని ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉందండి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనకేం కావాలి? మాటి మాటికి మన అంశము ఏదైతే ఉందో దేవుళ్ళ నీ కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి.
నీ కొన్ని సమస్యలు ఉన్నాయి, నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఒకదాని కొరకు ప్రార్థన చేస్తున్నావు, అయితే చేసి వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. అది ప్రతిఫలం వచ్చేదాకా, జవాబు వచ్చేదాకా, ప్రభు దగ్గర నుండి ఉత్తరం వచ్చేదాకా ప్రభు పాదాలు పట్టుకో. నాయన, ఇది నువ్వే సహాయం చేయగలవు, దీనికి నువ్వే ఉత్తరం ఇవ్వగలవు, అయ్యా నువ్వే నా ప్రార్థన ఆలకించగలవని దేవుణ్ణి అడుగు 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 అడుగు. ఖచ్చితంగా ఒక రోజు జవాబును పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని పిల్లలు, ఒక దైవజనుడు అంట ఒక వ్యక్తి మార్పు కోసము 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు. ఒక వ్యక్తి మార్పు కోసం, ఆ వ్యక్తి మారాలని 1 సంవత్సరం, ఒక రోజు ప్రయాసపడితేనే మనము ఎంతో ప్రయాసపడ్డవారంగా అనుకుంటాం. కానీ ఆ దైవజనుడు 7 సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఆ వ్యక్తిని మార్చు నాయన, ఆ వ్యక్తిని మార్పు కలిగించు, ఆ వ్యక్తి మారాలని 7 సంవత్సరాల ప్రార్థన. ఆ వ్యక్తి మారి బాప్తిసం తీసుకొని దేవుని సేవలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు మాటి మాటికి చేసే ప్రార్థన, నువ్వు పదే పదే అడుగుతున్న అంశాలు, నువ్వు ప్రభు సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్న ప్రార్థన నేరుగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తగిన కాలంలో నీకు ప్రతిఫల జవాబిస్తాడు. అబ్రహామును తగిన కాలంలో దర్శించాడు. ఆయనకు ఒక సమయం ఉంటుంది. దేవుని పిల్లరా, దేవునికి ఒక చిత్తం ఉంటుంది, నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. నీకు ఎప్పుడు ఆయన సహాయం చేయాలో, ఆ సమయానికి నీకు ఏది కావాలో నువ్వు అడుగుతున్నా, నువ్వు ప్రార్థించిన మొరకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి మాటి మాటికి అడిగేదానికి నువ్వు విసుగుపోవద్దు, విసుగుగా ప్రార్థన చేయాలి. దేనికి నువ్వు విసుకునే? దేనికి? కొంతమంది చిరాకు హే 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 అంటారు. ఏమంటారు? బరుగులు అందించినట్లుగా, గేదెలను అందించినట్లుగా, గేదెని కసిరించుకున్నట్లుగా మనుషులను కసిరించుకుంటారు, నెట్టి వేస్తారు, విసుగు చెందుతూ ఉంటారు. దేనికి నీకు అంత కష్టం? దేనికి వచ్చింది? లోకంలో గొడ్డు చాకరీ చేస్తావే, ఆత్మీయ జీవితంలో నీకు ఎందుకు అంత కష్టం? కట్లమోయమంటే కట్ల మొత్తం, కొండలమోయమంటే కొండల మొత్తం, బొచ్చెలమోయంటే బొచ్చెల మోస్తాం, బురద అంటుకోమంటే బురద అంటించుకుంటాం, గొడ్డి చాకరీగా బయట చేస్తాం. ఆత్మీయ జీవితంలో మొక్కలుండి ఒక గంట ప్రార్థన చేయలేవా? ఆత్మీయ జీవితంలో నీ శరీరాన్ని అలగొట్టుకోలేవా? ఉపవాసం అండి. ఆత్మీయ జీవితంలో కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయలేవా? ఆత్మీయ జీవితంలో ఎందుకు విసుగుపోతున్నావు? నేను ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించలేను, నేను ఈ భక్తిని చేయలేను, నేను ప్రభువుని నమ్ముకున్నాను కానీ నా జీవితంలో ఏం జరగట్లేదని ఎందుకు విసుగుపోతున్నావు? ఆ విధవరాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ విధవరాల ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ అన్యాయస్తుడు న్యాయం తీర్చినట్లుగా దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఆయన ఎవరిని త్రోసివేయట్లేదు కదా, ఆయన ఎవరిని నెట్టివేయట్లేదు కదా. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక నువ్వు విసుగక నీ పని ఏంటంటే నువ్వు విసుగు చెందొద్దు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి పరిస్థితికి మనకి జవాబు వచ్చేది ఏంటంటే ప్రార్థన. ఏం చెప్పండి అమ్మా? చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనే. అందరి చేత నిర్లక్ష్యం చేయబడుతుంది కూడా ప్రార్థనే. చాలా మంది పాస్టర్లు చెప్తా ఉంటారు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలని. ఎక్కువగా ప్రకటింపబడుతున్న అంశం ప్రార్థనే, కానీ ఎక్కువ కూడా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం కూడా ప్రార్థన గురించి అంటున్నాం కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ప్రార్థన గురించి చదువుతున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, ఎట్లాగా ప్రార్థన చేయాలని బుక్స్ ఉన్నాయి మనకి. ప్రార్థన చేసే ప్రార్థన శక్తి అనే పుస్తకాలు ఉన్నాయి, ప్రార్థన విజయాలు అనే సాక్ష్యాలు ఉన్నాయి. అన్నీ వింటున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ మనకు మాత్రం ఆ ఆచరణ, ఆ అనుకరణ మనకు లేదు. దాన్ని మనం ఫాలో అయ్యేవారు కాదు, వినేవారికి మట్టుకే. దేవుని బిడ్డలారా, నువ్వు వినేవారి మట్టుకే ఉండొద్దండి. విసుగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? విసుగక ఆత్మీయ జీవితంలో విసుగుపోవద్దు. ఎందుకంటే నీకు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? నీ విశ్వాసం జీవితం ఎంత? నువ్వు ప్రభువు నమ్ముకొని ఎంతకాలం అవుతుంది? అబ్రహాము 25 సంవత్సరాలు వాగ్దానం చేయబడి కూడా 12వ అధ్యాయంలో ఆదికాండములో 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే, నిన్ను ఇస్రాయేలు వల్లే, ఆకాశపు నక్షత్రం వల్లే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను అని అబ్రహాముతో మాట్లాడి పిలిస్తే బయటకు వచ్చేశాడు.
25 సంవత్సరాల నిరీక్షణ కలిగి ఉన్నారు. రోజున ఒక్క రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, రావట్లేదు జవాబు. ఇంకా ఆగిపోవడం అందరితో. ఏం చేస్తాం చెప్పండి? అందరితో ఆగిపోతుంది. ఆ ప్రార్థన అంశం ఎడిపోయితో కూడా తెలియదు. మరలా సమస్యలకు వెళ్ళిపోయి, కష్టాల్లోకి వెళ్ళిపోయి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, సమస్యలు తెచ్చుకొని, అప్పులు చేసుకొని, ఇబ్బందులు పడి చివరికి దేవుడు నాకు ఏం చేయలేదు. చివరికి దేవుడు పిల్లరా విసుగకండి ఆత్మీయ జీవితంలో ప్రభు పరిచర్య. ఇప్పుడు మేము రైలు మొదలు ప్రభు పరిచర్య కోసం తిరుగుతూ ఉండాలి. విసుగితే మా బండి స్టార్ట్ అయింది చెప్పండి. ఒక రోజు కాదు, మీకన్నా ఒక ఆదివారమో ఏదో పేరు ఉంటుంది, ఉన్నప్పుడు పాల్గొంటారు, ఆరాధన చేసుకుంటారు, మళ్ళీ మీ పనులు చేసుకుంటారు. సండే నుంచి మళ్ళా సండే వరకు, డే ఫస్ట్ నుంచి డే నైట్ వరకు కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయన పరిచయంలోనే తిరగాలి. అది విజ్ఞాపన కూడిక, అది చావు కూడిక, అది పెళ్లి కూడిక, అది పుట్టినరోజు కూడిక, అన్ని కూడికలు ఎవరు చేయాలి? మాస్టర్ గారు లేని కూడిక జరిగిందా? చావు కూడికైనా ఎవరు ఉండాలి? పెళ్లి కూడికైనా ఎవరు ఉండాలి? దిన కూడికైనా ఎవరు ఉండాలి? కృతజ్ఞత కూడికైనా ఎవరు ఉండాలి? అన్నిటికీ దైవజనుడు ఉండాలి. ఇప్పుడు ఒక సంఘం ఉందంటే దైవజనుడికి అన్నీ ఉంటాయి. ఒక పరిచర్య ఉందంటే ఎవరు ఇంట్లో ప్రేమ చేయమంటారో తెలియదు, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియదు, ఎవరు వాక్యం చెప్తానికి పిలుస్తారో తెలియదు. మరి ఈ ఆత్మీయ జీవితం నేను జీవించలేకపోతున్నాను. ఓవరకు వాళ్ళ పంపలకి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసేది, బైక్ వేసుకొని ఇక మా జీవితం తిరగటమేనా అనుకొని ఒక తలంపు వస్తే తిరగలేస్తామా? అనుకొని ఒక ఆలోచన వస్తే బండి స్టార్ట్ అయిద్దా? మేము ప్రభు పని చేయగలుగుతామా? మరి ఎందుకు కొనసాగుతున్నాం? విసుగక చేసే పరిచర్య ఇది భారం కాదు, బాధ్యత. హల్లెలూయా. భారంగా అనుకుంటే ఏ పని చేయలేము మనం. ఇది బాధ్యత కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయటం కూడా నీ బాధ్యత. అది క్రైస్తవుని బాధ్యత. నువ్వు మొరపెట్టడం కూడా క్రైస్తవుడిగా నీ బాధ్యత. నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయటం కూడా అది నీ బాధ్యత. కనుక నువ్వేం చేయాలంటే విసుగక ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. విసుగ్గా ఉన్న వాళ్ళు చెప్తాం హల్లెలూయా. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రంగా వినుగాక. విసుగక ప్రార్థన చేయాలి. చూడండి, మూడవది మరి ఎలా మనం ప్రార్థన చేయాలంటే మూడవ అంశం చెప్తా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి ఒంటరిగా ఉండేను. దేవునికి స్తోత్ర. మూడవ ప్రార్థన అనుభవం ఏంటంటే ఏకాంత ప్రార్థన. చెప్పండి అమ్మా, ఏ ప్రార్థన అమ్మా? ఇప్పటిదాకా ఎన్ని ప్రార్థనల గురించి విన్నాం మనం? 40. ఎన్ని ప్రార్థనలు? 40 ప్రార్థనలు అయితే మేము మన కొరకు ఇస్తాయా? ఏదో ఒకటో రెండో మీకు జ్ఞాపకం చేయాలి. కానీ ఒకటి మెలకుగా ఉండి చేసే ప్రార్థన, రెండవది విసుగక చేసే ప్రార్థన, మూడవది ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన అమ్మా? ఏకాంత ప్రార్థన. యేసు ప్రభువారు ఎక్కువగా చేసింది ఇదే. ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రి అంతా తండ్రితో గడిపేవారు. పగలంతా పరిచర్య, రాత్రి అంతా ప్రార్థన. ఒకవేళ ప్రార్థన చేసేది ఉన్నా కానీ శిష్యులను అంత దూరం పెట్టేసి వాళ్ళని, అంటే ఒక రాయి పట్టుకొని ఇసిరితే ఎంత దూరం పడితే ఒక రాయి నా చేతిలో ఒక రాయి పట్టుకొని స్పీడ్గా ఇసిరాను అనుకో, ఎంత దూరం వెళ్తే అంత దూరాన్ని వాళ్ళని పెట్టి, వేత దూరం అంతనే ఉంటుంది బైబిల్లో, అంత దూరాన్ని వాళ్ళని పెట్టి యేసు ప్రభు వారు ఒక్కళ్ళే వచ్చి ఆయన తండ్రితో మాట్లాడుతూ ఉండేవారు. హల్లెలూయా. అది ఏకాంత ప్రార్థన. యేసు ప్రభు వారే దేవాది దేవుడే, ఒంటరి. ఆయన చుట్టూ జనమే, జన సమూహమే చేస్తున్న అద్భుతాలను బట్టి, చేస్తున్న కార్యాలను బట్టి, చేస్తున్నటువంటి స్వస్థతలను బట్టి, యేసు ప్రభు వారు చేసిన పరిచర్యకు చుట్టూ జన సమూహం ఉన్నా కానీ వారందరినీ దూరపరుచుకొని పంపివేసి ఆయన కూడా కొంత సమయం దేవుని తండ్రితో గడిపాడంట. మరి మనం ఎంత సమయం మనం ఇంకా గడపాలి చెప్పండి? మనకు కూడా ఏముండాలి? మనకి ఏ ప్రార్థన అనుభవం ఉండాలి? ఏకాంత ప్రార్థన. మనం కలిసి ప్రార్థన చేయాలి, యూనిట్గా చేయాలి, సంఘంగా చేయాలి. మనకి పర్సనల్ ప్రేయర్ లైఫ్ కూడా ఉండాలి. ఏది ఉండాలమ్మా? నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని కలుసుకొని వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడుకోవాలి. నువ్వు యేసు ప్రభువారు, నువ్వు తండ్రి అయిన దేవుడు, నీవు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ఏకాంతంగా నీ ప్రార్థన మనవులు ప్రభువుకి చెప్పుకోవాలి. నువ్వు దేవుడి దగ్గర నుంచి
ఓడిగం చేసి 20 సంవత్సరాలు కష్టపడి లాబాను మరి రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయ కోసం 7 సంవత్సరాలు, తన గొర్రెల మంద కోసం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు యాకోబు కష్టపడి చివరికి అలిసిపోయి ఒంటరైపోయాడట. ఏమైపోయాడమ్మా? ఒంటరైపోయి పెరుగులాడుతా ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఒక్కడే, అయ్యా నన్ను ఆశీర్వదించు 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 అని ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా కూడా ప్రభు పాదాలు పట్టుకొని నన్ను దీవించయ్యా దీవించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకి ఏకాంత ప్రార్థన అనుభవం కావాలండి. ఏకాంతంగా నువ్వు కలుసుకొని ప్రభువుకు ఏదైతే చెప్పుకోగలుగుతావో ఆ ప్రార్థన మనలన్నీ కూడా, అయ్యా నేను ఆత్మీయంగా బలపడాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడాలంటే నీకు ఏకాంత ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే అపవాది నిన్ను దాడి చేస్తాడు, పాపంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే నిన్ను దేవుడు మరి ఏ సైతాను కూడా ఏ యొక్క శోధన కూడా నిన్ను పడివేయడానికి అవకాశం ఉండదు. ఆనాడు మిషనరీలు అందరూ కూడా గొప్ప గొప్ప దైవజనులు, భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఏసన్న గారు, గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా, బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు, వీళ్ళందరూ కూడా గంటల తరబడి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన 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 మోకాల ప్రార్థన. నలగొట్టుకున్నారు వారి శరీరాన్ని. ఈరోజు కూడా నిన్న దినాన పాస్టర్ గారు చనిపోయారు. గొప్ప సేవకు తెలుసా నాకు మాస్టర్ గారు ప్రకాష్ గంటేలా అని ఒక దైవజనుడు, మంచి వాక్యం చెబుతాడు. యూట్యూబ్లో వాక్యాలు వస్తాయి. ఇప్పుడు ప్రవీణ పగడాల గారు చనిపోయారు తెలుసుగా, అందరూ తెలుసు. ఆయన అంటే ఏదో చనిపోయాడు ఆయన. కానీ ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాడు. మంచి ప్రసంగికుడు, మంచి దైవజనుడు, దేవునితో గంటల తరబడి సహవాసం చేసి మంచి మంచి వాక్యాలు చెప్పే మంచి సేవకుడు. నేను దినాన ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజునే చనిపోయాడు. చూడండి, ఈ దైవజనులు అందరూ కూడా దేవుని బిడ్డలారా, దేవుని పని కొరకు ఏమైపోతున్నారంటే నలిగిపోయి కరిగిపోతున్నారు. ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. కొంతమంది అడవి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అడవిలోకి వెళ్ళిపోయి చాపేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా సమయం దొరికిందంటే ఒంటరిగా ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉంటారు. మనకు ఒంటరిగా సమయం దొరికిందంటే ఇంకేమి ఈ దరిద్రమే. ఏ దరిద్రం చెప్పండి? ఏం చెప్పండి? ఫోన్ కళ్ళ దగ్గర పెట్టుకోవటం, మీకు చూడటమే. ఇంకా ఇదే దరిద్రం రెండో లేదు. ఒంటరిగా సమయం దొరికిందంటే ఇదివరకు టీవీల దగ్గర కూర్చునే వాళ్ళకి టీవీలతో పని లేదు. టీవీతో పని ఉందా? ఇదివరకు అందరూ కూర్చొని సమయం దొరుకుతారే టీవీ కట్టేయిరా, టీవీ కట్టేసేది లేదు. అసలు టీవీతోటే నాకు పని లేదు. టీవీతోటే పని లేదు, కట్టేసేది లేదు, ఆపేది లేదు, గ్యాప్ పెట్టేది లేదు. నాకు ఇది ఉంది చాలు, నా ప్రపంచం. చూడండి దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన అంటే దీంతో పని లేదు. ఇది పక్కన పెట్టేసుకొని, పనులన్నీ పక్కన పెట్టేసుకొని, పరిస్థితులన్నీ పక్కన పెట్టుకొని నువ్వు ఒక్కడవే, నువ్వు మందిరం అయితే మందిరం, ఇల్లు అయితే ఇల్లు, స్థలం అయితే స్థలం, ఖాళీ స్థలం అయితే ఖాళీ స్థలం, వెళ్ళిపోయి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. చెప్పండి, ఏ ప్రార్థన చేయాలి మనం? చెప్పండి, ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థన చేయాలి మనం? ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. నాలుగవది త్వరగా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా, సమయం వేగంగా పరిగెడుతుంది కనుక. దేవుని బిడ్డలారా, 3వది ఏకాంత ప్రార్థన చేయాలి. 4వది రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. చూడండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. 4వ ప్రార్థన ఏంటంటే పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. 4వది ఏం చెప్పండి అమ్మా? పట్టుదల కలిగి. ఒక అంశం మన దగ్గర ఉందంటే దాన్ని వదిలిపెట్టొద్దిగా. మనం కొన్నిసార్లు కొన్ని పట్టుకున్నామంటే అది వదిలిపెట్టాం కదా. మనం ఏం పట్టుకుంటామంటే కోపాన్ని పట్టుకుంటాం, పగను పట్టుకొని ఉంటాం. వాటితో ఆయన మాట్లాడినగా, ఆమెతో మాట్లాడిన, ఆమె ఇంటికి నేను వెళ్ళను అంటే మనలో ఏముంటుందంటే ఒక పట్టుదల. కానీ ప్రార్థనలో ఉండాలి మనకి పట్టుదల. ఏంట్లో ఉండాలమ్మా? ప్రార్థనలో పట్టుదల కలిగి, పట్టు విడవకుండా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని పట్టుకున్నామంటే ఆపదల నుంచి మనం కాపాడేటట్టుగా ఉండాలి మన హస్తం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పైన ఒక అతను ఉన్నాడు, గాలి పడతా ఉన్నాడు, చేతిలో పట్టుకున్నాం. వదిలితే ఏమైపోతాడు చెప్పండి? పడిపోతాడా? పడిపోవడంగా చచ్చిపోతాడు కూడా. అవసరం అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పట్టు విడవకుండా అతను రక్షించే పనులు, అతన్ని కాపాడే పనులు, పట్టు విడవకుండా మనం చేతితో పట్టుకొని లాగాలి.
లోకంలో కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా పాపంలో నుండి లోకంలో నుంచి వారు లాగడానికి మనకు పట్టు విడవని ప్రార్థన కావాలి. ఏ ప్రార్థనమా? పట్టు విడవని ప్రార్థన. కొంతమంది మిమ్మల్ని చూసారే, ఏమో ప్రార్థన చేసింది, సహోదరి ప్రార్థన చేసింది అంటే పట్టు విడవదయ్యా, కంకరం కట్టుకున్నట్లే ప్రార్థన చేసింది. ఎంత రోషమో ఆ ప్రార్థన అంటే, మోకాళ్ళ మీద వేసిందంటే చేస్తానే ఉంటుంది, సాపేసుకుందంటే కన్నీళ్లు కారుస్తూనే ఉంటుంది. అంత భారముగా ప్రతిరోజు ప్రార్థన చేసింది. అదే పట్టుదల ప్రార్థన. హల్లెలూయా. నువ్వు పట్టుదలగా ఇది ప్రార్థన చేయాలి. ఐదవది దేవుని బిడ్డలారా, ఏ ప్రార్థన చేయాలని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చివరి మాట చదివి ముగించేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట చెప్పండి. ప్రార్థన యందు ఎలా ఉండాలంట? నిలకడగా. ఎలాంటి ప్రార్థన కావాలి మనకి? నిలకడగా. మనం ఎలా ప్రార్థన చేయాలంటే మెలుగుగా చేయాలి. రెండోది ఎలా చేయాలి? మనం విసుగగా చేయాలి. మూడవది ఏకాంత ప్రార్థన చేయాలి. నాలుగవది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఐదవది నిలకడ ప్రార్థన. చెప్పండమ్మా, ఏ ప్రార్థన? నిలకడ ఉందా? కొంతమందిని చూస్తే వీడికి నిలకడ లేదండి, చంచల హృదయం అని చెప్తా ఉంటారు కొంతమంది గురించి సాక్ష్యం. స్థిరమైన మనిషి కాదు ఇతను, నిలకడగా నిలవబడడు. ఎక్కడ సరిగ్గా ఉన్నాడు, ఎక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, ఎక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు తిరుగుతానే ఉంటారు కొంతమంది. ఏం చేస్తారు చెప్పండమ్మా? నిలకడలేని జీవితం. ప్రార్థనలో కూడా నిలకడ ఉండదు వాళ్ళకి. ఇంకా ఏం చేస్తారు? ఆత్మీయ జీవితంలోనే నిలకడ లేదు, ప్రార్థన ఎలాగ నిలకడగా ఉంటారు? శ్రమ యందు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి నిలకడగా ప్రార్థన చేయాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా కానీ నిలకడగా నిలవబడు ప్రార్థనలోనే. హల్లెలూయా. మనకి ఎవరు దానికి ఉదాహరణ? యోబు కదా. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి, కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, మరి భార్య దూషించడం, పిల్లలు చనిపోవటం, ఆస్తిని కోల్పోవటం, సమస్తం కోల్పోయినా కానీ దేవుని దూషించుకోకుండా నిలకడగా ఉండి ప్రార్థన చేస్తాడు. నిలవబడి ప్రార్థన చేస్తే యోబుకి దేవుడు మరలా ఆయన పూర్వ స్థితిని దయచేశాడంట. హల్లెలూయా. యోబుకి దేవుడు ఏం చేశాడంట? తన మరలా పూర్వపు స్థితిని 200గా దేవుడు దీవించాడు. ఆయన ఏదైతే కోల్పోయాడో ఆ స్థితి కంటే 200గా దేవుడు ఆశీర్వదించి యోబును దేవుడు దీవించాడు. ఈ రోజున నిలకడగా ఉండాలి. ఒక దగ్గర నిలబడి నువ్వు నాటబడిన వారమే ఉండాలంట. దేవుని మందిరంలో ఎలా ఉండాలి చెప్పండి? నాటబడిన వారమే. ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు వెళ్ళొద్దండి. మనం నాటుకుపోవాలి మందిరంలో. ఇక్కడికి వచ్చామా, ప్రార్థన చేస్తున్నామా, మందిరంలో నిలకడగా ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. అటువైపు, ఆ త్రోవ వైపు, ఈ త్రోవ వైపు అన్ని చూసేవారు కాదు. మంది పై చూపులు. మరి ఏ చూపులు చెప్పండి? మరి పై చూపులు అంటే రేపులు కాదు, ఆకాశం వైపు చూడాలి. నేను ఖాళీగా ఉన్నానంటే ఇప్పుడు పైన చూస్తా ఉంటా, ప్రభు అని. ఎందుకంటే మన పైన వారు కింద ఈ లోక సంబంధం కాదు. మనం ఈ శరీరం చనిపోతాం, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ దేవుడు దయచేసిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మనం ఈ కిందటి వారం ఈ లోక సంబంధం కాదు, మనం పైన వారం. హల్లెలూయా. కాబట్టి పైన ఉన్న వాటిని ఎదుగుతూ, పై వాటిని చూస్తూ నిలకడగా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, 5 మాటలు ఇప్పుడు చెప్పాలి. మీరు చూడండి ఎలా ప్రార్థన చేయాలి. మనం ఎలా ప్రార్థన చేయాలి? బాగా వరిగింది మటన్ కూర, చికెన్ కూర తిని ప్రార్థన చేయాలి. రెండోది ఇంకేం చేయాలి? కింద కూర్చొని ఒళ్ళు కదలకుండా ప్రార్థన చేయాలి. మూడోది ఇంకేం చేయాలి? టీ తాగుతా, బిస్కెట్లు తింటా ప్రార్థన చేయాలి. ఇంకేం ప్రార్థన చేయాలి? దైవజనులు అంట ప్రార్థన చేపిస్తా ఉంటారు కానీ ప్రార్థన చేయరంట. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేయాలి చెప్పేది కూడా మేమే, చేపించేది కూడా మేమే. విశ్వాసం వచ్చామంటే మోకాళ్ళు వేయండి చిట్లేసి బిగ్గరగా చెప్పి అరిసి ఆగోలు చేసి ఈగోలు చేసి ప్రార్థన చేయమని చెప్పేది మేమే, చేపించేది మేమే. కానీ పాస్టర్లకి ప్రార్థన చేస్తూ ఉంటారు. పాస్టర్లకి ఏముండదమ్మా? చేపిస్తున్నారుగా పాస్టర్ గారు, చేపించడం గారు ఆయన వేయాలమ్మా. పాస్టర్ గారు ప్రార్థన చేపిస్తాడండి, బాగా ప్రార్థన చేపిస్తాడు. ప్రార్థన ఎవరైనా చేపిస్తారు. ఆయన కూడా దైవజనుడు కూడా వ్యక్తిగతంగా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుడికి ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా ప్రతి దైవజనుడికి వర్తిస్తాయి. నేను ఏదో చెప్పి పరిపూర్ణని, నేను పరిశుద్ధుని అని చెప్పట్లేదు. నేను నేర్చుకుంటున్నాను. నాకు మెలకువ ప్రార్థన కావాలి, నేను విసుగ్గా చేయాలి, నేను ఏకాంత ప్రార్థన చేయాలి, నాకు పట్టుదల ప్రార్థన కావాలి, నాకు నిలకడ ప్రార్థన కావాలి. నేను ఎందుకంటే సంఘాన్ని చేయించడమే కాదు, నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మోకరిల్లి ఆయన ప్రభు పాదాలు పట్టుకొని ఆయన వైపు చూడాలి. కాబట్టి దేవుడు ప్రార్థనలో ఇన్ని ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి ప్రార్థనలు. కొంతమంది దావీదు అంట దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడంట.
ఎట్లాగా ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేశాడు. దావీదు దినమునకు 7 సార్లు స్తుతించాడంట. దావీదు సాష్టాంగపడి ప్రార్థన చేశాడంట. మన జీవితానికి విజయం రావాలంటే ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన అమ్మా? తిండి ప్రార్థన కాదమ్ము. ఏ ప్రార్థనమ్మా? తిండి కూడికలకైతే జనాలు ఎగబడుతున్నారు. ప్రార్థన కూడిక అంటే రాట్లే, ఉపవాస ప్రార్థన అంటే రాట్లే, కన్నీటి ప్రార్థన అంటే రాట్లే. భోజనాలు ఉండి చికెన్ పెడతారయ్యా, మటన్ పెడతారయ్యా, పలావ్ ఉందంటే పరిగెడుతున్నారు జనాలు. ప్రార్థన కూడికల కంటే దేవుని పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. ప్రార్థన కూడికల కంటే ఏ పాటికి ఇది నింపుకోవాలనే పని, కానీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మోకాలు నల్లబడాలి. ఇలాగ మోకరిల్లి ప్రభు వైపు చేతులు చాపాలి. మోకాలు నుండి ప్రభు వైపు చేతులు చాపి ఆయన పాదాలు పట్టుకోవాలనేది మనకు రావాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విజయం దయచేస్తాడా? హల్లెలూయా. అందరూ మోకరించని చివరి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన గురించి విను కూడా కూర్చొని చేయమాకండి. మోకాలు వేయగలిగితే మన అంశమే ఈరోజు ప్రార్థన గురించి మీరు కూర్చొని ప్రార్థన చేస్తే చాలా తప్పది. అందరూ కూడా మోకాల మీదకి రండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం